Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం 5th November కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంకా డిస్క్రిప్టివ్ పార్ట్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్లాసెస్లో ఏవైతే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసామో సో వాటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి మీకు క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి సో ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసమే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క ఆన్సర్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ మనకి ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది డిస్క్రిప్టివ్ పార్ట్లో జరిగింది, రైట్? సో ప్రీవియస్ సెషన్లో ఒకసారి మీరు ఈ క్వశ్చన్స్ కానీ ఈ కాన్సెప్ట్ గురించి మీకు ఐడియా లేనట్టయితే ప్రీవియస్ క్లాస్ వీడియోస్కి ఒకసారి మీరు వెళ్ళి రిఫర్ చేయండి. సో దాట్ యూ విల్ గెట్ అండ్ కంప్లీట్ ఐడియా అనమాట. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ యొక్క వ్యూ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మన ప్రీవియస్ క్లాసెస్లో జరిగింది, రైట్? సో ఇప్పుడు జస్ట్ మనం అనలైజ్ చేసేది ఏంటి, క్వశ్చన్స్ అనేది ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్లో అడుగుతున్నారు, ఏ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుంచి అడుగుతున్నారు. సపోజ్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ నుండి న్యూమరికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ అడుగుతున్నారా, థియరటికల్ ఎక్కువ అడుగుతున్నారా? సో ఇలా ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసమే ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నౌ విల్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఉత్తమ్ బీచ్ పోర్టల్కి సంబంధించింది. రీసెంట్గా ఉత్తమ్ బీచ్ అనే పోర్టల్ ఏ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ లాంచ్ చేశారు అంటే ఇక్కడ మనకి చీఫ్ మినిస్టర్ నేమ్ అడగకుండా వాళ్ళు అడిగే మొత్తం క్లారిటీ మీకు రావాలి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ యొక్క నేమ్ అనమాట. సో రీసెంట్లీ విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ లాంచ్డ్ దిస్ పోర్టల్. ఏంటి ఆ పోర్టల్? మనకి ఉత్తమ్ బీచ్ పోర్టల్. సో మనకి క్వశ్చన్లో భాగంగా కొన్నిసార్లు ఏంటి అంటే పోర్టల్ నేమ్ అడగచ్చు, అంటే స్టేట్ నేమ్ ఇస్తుంటారు. సో రీసెంట్గా ఇలా ఫార్మర్స్ కోసము అంటే మేజర్గా హై క్వాలిటీ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్స్ని ప్రొవైడ్ చేయడం విత్ ట్రాన్స్పరెన్సీగా ఏ పోర్టల్ని లాంచ్ చేశారు, ఆ పోర్టల్ యొక్క టైటిల్ ఏంటి? సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు వైస్ వర్సాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓన్లీ ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్ ఇదే ఫార్మాట్లో ఎగ్జామ్లో అడుగుతారా అనే ఛాన్స్ మాత్రం ఉండదు. బికాస్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ చూస్తున్నప్పుడు ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ నుండి న్యూమరికల్ టర్మ్స్ అడుగుతున్నారు, అపాయింట్మెంట్స్ నుండి ఆర్గనైజేషన్స్ యొక్క స్ట్రాటజీకి అడుగుతారు. సో ఇలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ యొక్క ఓవర్వ్యూ అనేది ఫస్ట్ బేసిక్ ఐడియా ఉన్నట్లయితే మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ యూ కెన్ సీ మీకు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ చేసే కేపబిలిటీ అనేది మీలో ఇంప్రూవ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి అంటే క్వశ్చన్ వచ్చేసి ఉత్తమ్ బీచ్ పోర్టల్ అనేది ఏ స్టేట్ రీసెంట్గా లాంచ్ చేసింది అనేది, రైట్? సో మనం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే హర్యానా, బీహార్, రాజస్థాన్ లేదా అస్సాం, రైట్? సో ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది ఉత్తమ్ బీచ్ పోర్టల్ లాంచ్ చేసిందో ఒకసారి మీరు కాన్సెప్ట్ని రివైజ్ చేసుకున్నాకనే ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ యూ కెన్ మూవ్ హియో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి సెకండ్ నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది రీసెంట్గా ఏ లొకేషన్లో ప్లేస్ చేసుకుంది. అండ్ యూ కెన్ సీ హియర్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు నేను మీకు చెప్పింది సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ కానీ ఏవైనా ఈవెంట్స్ కానీ లేదా టోర్నమెంట్స్ కానీ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ అయినా కూడా మేజర్గా జియోగ్రఫికల్ లొకేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే అది రీసెంట్గా ఏ స్టేట్లో లేదా ఏ కంట్రీలో ప్లేస్ చేసుకుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది ఎందుకోసం జరుపుతుంటారు అంటే ఎవ్రీ ఇయర్ మేజర్గా మనకి నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా ఇక్కడ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క కల్చర్ని, ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తారు. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు? డ్యాన్స్ ఫామ్లో వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, కల్చర్ని రిప్రజెంట్ చేసే ఈ యొక్క ఫెస్టివల్ అనమాట. సో ఈ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది రీసెంట్గా మనకి ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్. సో మీరు ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఆర్ మహారాష్ట్ర. నెక్స్ట్ మనకి రీసెంట్గా యూ కెన్ సీ హియర్
అపాయింట్మెంట్స్కి సంబంధించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ FICCI. సో FICCI అనేది ఏంటి మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీనికి రీసెంట్గా ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ అపాయింట్ అయ్యారు. సో ఆ పర్సన్ యొక్క నేమ్ ఏంటి? అపాయింట్మెంట్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాము అన్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? ఇప్పుడు మనకి డైరెక్టర్ జనరల్ అన్నాం, ఆ పర్సన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రీవియస్గా పర్సన్ ఏవైనా ఏరియాస్లో వర్క్ చేశారా లేదు అన్నప్పుడు ఈ FICCI ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ FICCIలోని తను ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇదే ఫస్ట్ టైం తను జాయిన్ అవ్వి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారా లేదా ప్రీవియస్ తను ఏదైనా ఏరియాస్లో వర్క్ చేశారా, FICCI కాకుండా అదర్ ఆఫీసెస్ తను హోల్డ్ చేసినవి ఏంటి. సో ఇలా పర్సన్ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఏంటంటే కొన్నిసార్లు పర్సన్ రీఅపాయింటెడ్ అంటుంటారు కదా, అలాంటి ఏరియాస్లలో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు FICCI యొక్క హిస్టారికల్ అంటే స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ లేదా FICCI యొక్క ఫంక్షన్స్ కానీ పవర్స్ కానీ సో ఇలాంటి ఏరియాస్లో మీకు స్టాటిక్ జీకే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఇక్కడ మీకు ఓన్లీ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాము అంటే మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, మీకు ఒక ఓవర్వ్యూ రావడం. ఈవెన్ స్టాటిక్ జీకే నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతారా లేదా డైనమిక్ జీకే నుండి కూడా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలా మీకు ఒక ఓవర్వ్యూ తీసుకురావడం కోసమే ప్రాక్టీస్ సెషన్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఉన్న ఆర్గనైజేషన్ ఏంటి? FICCI. FICCIకి రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ నేమ్ అడుగుతున్నారు. ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే రజనీష్ కుమార్, వినోద్ అగర్వాల్, AS రాజీవ్ గారు లేదంటే ఉదయ్ కోటక్ ఆర్ఎల్స్ అరుణ్ చావ్లా గారు. నెక్స్ట్ మనకి ఉన్నది ఏంటి అంటే డిఫెన్స్ సంబంధించిన కరెంట్ అఫేర్ ఏంటది బ్లూ ఫ్లాగ్ ఎక్సైజ్ 2021. సో ఈ బ్లూ ఫ్లాగ్ ఎక్సైజ్ ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే ఈవెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్స్ కూడా యాక్చువల్గా ఈ మల్టీలాటరల్ కాంబాట్ ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి అంటే హోస్ట్ ప్లేస్ అనమాట, ఏ ప్లేస్లో యాక్చువల్గా ఈ ఎక్సైజ్ అనేది జరిగింది. దెన్ ఇక్కడ మనకి బ్లూ ఫ్లాగ్ ఎక్సైజ్ అంటున్నాం కాబట్టి ఈ బ్లూ ఫ్లాగ్ కాంబాట్ ఎక్సైజ్ మల్టీలాటరల్ కాంబాట్ ఎక్సైజ్ అన్నారు. ఇక్కడ మనకి ఇండియాతో ఇంక్లూడ్ చేసి 8 కంట్రీస్ యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేశాయి. సో ఇక్కడ మిమ్మల్ని న్యూమరికల్గా క్వశ్చన్ చేద్దాము అని ఎగ్జామినర్ అనుకుంటే మిమ్మల్ని ఈవెన్ దీనిపైన కూడా క్వశ్చన్ రైజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మీకు సపోజ్ కన్సిడర్ చేయండి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే బ్లూ ఫ్లాగ్ మల్టీలాటరల్ కాంబాట్ ఎక్సర్సైజ్ అనేది ఇందులో లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ అంటారు. నాట్ పార్టిసిపేటెడ్ అన్నప్పుడు మీకు పార్టిసిపేటెడ్ కంట్రీస్ తెలిసినట్టయితే ఆ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ రిమైనింగ్ ఏ ఆప్షన్ అయితే మిగిలిపోతుందో ఆ ఆప్షన్ని చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి రైట్. అందుకోసమే ఈవెన్ నేను మీకు ప్రీవియస్ డిస్క్రిప్టివ్ సెషన్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ బ్లూ ఫ్లాగ్ ఎక్సర్సైజ్లో ఇండియాతో పాటు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్స్తో పాటు అదర్ ఎయిర్ ఫోర్స్ మిషన్స్ అనేవి ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయో కూడా కంప్లీట్ లిస్ట్ ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఆ లిస్ట్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ విధంగా నాట్ పార్టిసిపేటెడ్ కంట్రీస్ అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేసే కేపబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ జియోగ్రఫికల్ లొకేషన్ చెప్పాను కదా, ఎక్సర్సైజెస్ కానీ సమ్మిట్స్ కానీ కాన్ఫరెన్సెస్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ టోర్నమెంట్స్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ అది ఎక్కడ జరిగింది అనేది. ఈజ్ ఈ క్లియర్? హోస్ట్ కంట్రీస్ రైట్ ఆర్ హోస్ట్ ప్లేసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మన ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ఇరాక్, అల్జీరియా, ఇజ్రాయెల్, లెబనాన్ ఆర్ సౌదీ అరేబియా. నెక్స్ట్ మనకి హూ హ్యాస్ వన్ ద 5th రజ్నా జోరా చెస్ టోర్నమెంట్ విచ్ వాస్ టుక్ పార్ట్ ఇన్ సెర్బియా. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగింది పర్సన్ యాక్చువల్గా ఎవరు విన్ అయ్యారు ఈ టోర్నమెంట్లో అని. కానీ అదర్ ఛాన్సెస్ ఏంటి అంటే ఈ జోరా చెస్ టోర్నమెంట్ ఏదైతే ఉందో అది రీసెంట్ 2021 అంటే అది కూడా 5th ఎడిషన్ అనేది ఎక్కడ ప్లేస్ అయింది అంటే ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి సెర్బియాలో. సో ఈవెన్ సెర్బియా అనే టర్మ్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ 5th టోర్నమెంట్ ఏదైతే ఉందో జోరా చెస్ టోర్నమెంట్ ఇందులో విన్ అయిన పర్సన్ ఎవరు అంటే ఒక క్లూ కూడా ఇస్తాను. యాక్చువల్గా తను ఇండియా యొక్క 16th గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా విన్ అయ్యారు. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ మనకి ఈ జోరా చెస్ టోర్నమెంట్లో యాక్చువల్గా మనం డిస్కస్ చేసింది ప్రీవియస్ సెషన్లో టాప్ 4 పొజిషన్స్ అండ్ ఆ ప్లేయర్స్ గురించి రైట్. ఇందులో ఏంటి మళ్ళీ ఈ టాప్ 4లో అంటే ఫస్ట్ అండ్ థర్డ్ పొజిషన్ వాస్ అక్వైర్డ్ బై ఇండియన్ ప్లేయర్స్ రైట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఫస్ట్ పొజిషన్ సంబంధించిన పర్సన్ నేమ్, కానీ ఈవెన్ అదర్ ఛాన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ థర్డ్ పొజిషన్ ఇండియన్ ప్లేయర్స్ అన్నాం కాబట్టి ఈవెన్ థర్డ్ పొజిషన్ ఎవరు విన్ అయ్యారు ఆ పర్సన్ నేమ్ ఏంటి, లేదా ఆ పర్సన్ ఇండియన్ ప్లేయరా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఇండియా అచీవ్ చేసుకున్న లైక్ ఈ చెస్ టోర్నమెంట్లో పర్సన్స్ ఎవరు, ఆ పర్సన్స్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి ఫస్ట్ పొజిషన్ విన్ అయిన పర్సన్కి టైటిల్ ఏంటి అంటే గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా తను అచీవ్ చేశారు. సో మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే
Adi Amaya or else P. Inian, G. Akash or M. Pranesh. సో దీంతో మనం ప్రాక్టీస్ సెషన్ అది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. అండ్ ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనకి రిగార్డింగ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్. దెన్ ఇక్కడ మనం WHO అంటున్నాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మన ఆర్గనైజేషన్ వచ్చింది కాబట్టి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క స్టాటిక్ జీకే చూసుకున్నట్టయితే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అనేది 1948 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఎట్ జెనీవా, స్విట్జర్లాండ్, రైట్? సో ఈవెన్ మనం చాలాసార్లు కూడా COVID-19 మిస్లేనియస్ న్యూస్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా WHO ఫంక్షన్స్ కానీ లైక్ పవర్స్ కూడా డిస్కస్ చేస్తాం, రైట్? సో ఒకసారి మీకు ఛాన్స్ ఉన్నట్టయితే లైక్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఆఫ్టర్ ద సెషన్ వన్స్ యూ గో త్రూ ద ఫంక్షన్స్ ఆఫ్ WHO. ఈజ్ ఇట్ క్లియర్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ కూడా ఉన్నట్టయితే జస్ట్ ఒకసారి ఆ కాన్సెప్ట్ని రివైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినట్టయితే WHO అనేది ఒక అప్రూవల్ చేసింది. ఏంటి అప్రూవల్ అంటే ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ అనేది భారత్ బయోటెక్ వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఏంటి మనకు అది కోవాక్సిన్. సో కోవాక్సిన్ని ఎమర్జెన్సీ యూజ్ చేయొచ్చు అన్న ఒక అప్రూవల్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్తో పాటు అదర్ వ్యాక్సిన్స్కి కూడా ఎమర్జెన్సీ యూజ్లో భాగంగా WHO అనేది అప్రూవల్ చేసింది. మరి ఈవెన్ ఆ అదర్ వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ మీకు లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ COVID-19 సంబంధించిన వ్యాక్సిన్స్వి. వన్స్ యూ గో త్రూ ఇట్ అండ్ మేక్ ఎ లిస్ట్, ఈవెన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన ఫిజర్ బయోటెక్ కానీ, ఈజీ క్లియర్? అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదర్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ లిస్ట్ అనేది, అంటే అలాంగ్ విత్ కోవాక్సిన్ వాట్ ఆర్ ద అదర్ వ్యాక్సిన్స్ took part for this emergency use. Is it clear? So ఈ లిస్ట్ కూడా జస్ట్ వన్స్ యూ మేక్ త్రూ నోట్స్ సో దాట్ మీకు మళ్ళీ ఫర్దర్ కూడా యూజ్ అవుతుంది. అంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రీసెంట్లీ WHO హ్యాస్ గివెన్ అన్ అప్రూవల్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్ అంటారు. లేదన్నప్పుడు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యూ కెన్ లైక్ చూస్ అ కరెక్ట్ ఆప్షన్ విచ్ ఇస్ నాట్ ఎ పార్ట్ విచ్ హ్యాస్ గివెన్ ద అప్రూవల్ బై WHO ఫర్ ఎమర్జెన్సీ యూజ్. సో నాట్ గివెన్ అప్రూవల్ అన్నప్పుడు మీరు అక్కడ ఏంటి అప్రూవల్ ఇచ్చిన లిస్ట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ వాట్ ఈస్ ద రిమైనింగ్ ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇక్కడ నేను మీకు కరెంట్ అఫైర్తో పాటు ఈవెన్ అదర్ లిస్ట్ కూడా మేజర్గా ఇలా కంట్రీస్ నేమ్స్ కానీ లైక్ అదర్ వ్యాక్సిన్స్ కానీ ఈ యొక్క లిస్ట్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తే, ఎందుకంటే ఈవెన్ అదర్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ యొక్క capability ఇంక్రీజ్ చేయడం కోసం. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సో ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్ ఏంటి? భారత్ బయోటెక్ సంబంధించిన కోవాక్సిన్. సో రీసెంట్గా దీనికి ఏంటంటే టెక్నికల్ అడ్వైజరీ టీమ్ అనేది ఈ ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ని ఎమర్జెన్సీ యూజ్గా, కానీ ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి అంటే 18 years అండ్ అబవ్, సో వీళ్ళకి ఎమర్జెన్సీ యూజ్ పర్పస్లో కోవాక్సిన్ని యూజ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ద అప్రూవల్ అనమాట. అండ్ హియో మనకి కోవాక్సిన్ అనేది ఏంటి? ఇది ఒక వ్యాక్సిన్. దేనికి సంబంధించింది? COVID-19 వ్యాక్సిన్ అండ్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఇండియన్ మేడ్ వ్యాక్సిన్. సో మీ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే ఈ కంప్లీట్లీ ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్తో పాటు వాట్ ఈస్ ద అదర్ వ్యాక్సిన్ విచ్ వాజ్ డెవలప్డ్ ఇన్ ఇండియా? ఈజ్ ఇట్ క్లియర్? ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. మీకు ఇది డిస్క్రిప్టివ్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కోవాక్సిన్ అనేది మనం కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అన్నాం కాబట్టి దీన్ని డెవలప్ చేసింది ఎవరు? మనకి హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ ఇంకా ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దెన్ యువర్ సెకండ్ క్వశ్చన్ రిగార్డింగ్ ద సేమ్ కాన్సెప్ట్ ఈస్ ICMR యొక్క ఫంక్షన్స్ అండ్ యాజ్ వెల్ as స్టాటిక్ జీకే, అంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ యాజ్ వెల్ as హెడ్ క్వార్టర్స్. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ అలాంగ్ విత్ దట్ ఫంక్షన్స్. సో అట్లీస్ట్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయకపోయినా జస్ట్ యూ మేక్ ఇన్ నోట్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో దాట్ మీకు ఫర్దర్ మళ్ళీ ICMR అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో నౌ లెట్ us మూవ్ టు ద సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి దిస్ ఈజ్ రిగార్డింగ్ US లా మేకర్ బాడీ రీసెంట్గా ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ బిల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ ఇక్కడ ఏదైనా యాక్ట్ ప్లేస్ చేసుకుందా అండ్ యాజ్ వెల్ as ఈ లా మేకర్స్ బాడీలో ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ఉన్నారా? నౌ విల్ బి డిస్కసింగ్. ఫస్ట్ ఇక్కడ మనం US లా మేకర్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్ ఏంటంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి టు డిక్లేర్ దివాళీ యాజ్ అ నేషనల్ హాలిడే. సో ఇది మనకి యునైటెడ్ స్టేట్స్ లా మేకర్ బాడీ అనేది యాక్చువల్గా లెడ్ చేసింది కాంగ్రెస్ ఉమెన్ దట్ ఈస్ బై కెరోలిన్ బి మాలోనే గారు. యాక్చువల్గా ఈ బాడీని లెడ్ చేస్తూ ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. రిగార్డింగ్ ఏంటి మనకి దివాళీని నేషనల్ హాలిడేగా యునైటెడ్ స్టేట్స్లో డిక్లేర్ చేయడానికి ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. మరి అక్కడ మేజర్ రోల్ ప్లే చేసిన యాక్ట్ ఏంటి అంటే మనకి దీపావళి డే యాక్ట్ అనేది అనౌన్స్ చేశారు. ఎక్కడ? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఈ దీపావళి డే ఆఫ్ యాక్ట్ని రిప్రజెంట్ చేశారు. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మనకి ఇండియాకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ఉన్నారా ఈ లా మేకర్స్లో అంటే ఎస్,
అలాంగ్ విత్ దిస్ హిస్టారికల్ లెజిస్లేషన్ అనమాట విచ్ ఈస్ బీయింగ్ సపోర్టెడ్ బై నంబర్ ఆఫ్ లా మేకర్స్ ఇంక్లూడింగ్, సో ఇక్కడ ఇంక్లూడింగ్ అన్నారు ఎవరది మనకి ఇండియన్ అమెరికన్ రిప్రజెంటేటివ్ రాజా కృష్ణమూర్తి గారు. ఇస్ ఈ క్లియర్? దేనికి సంబంధించింది మనకి ఈ రెజల్యూషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటి రెజల్యూషన్? దీపావళి డే యాక్ట్ని, అండ్ దట్ ఈస్ అ హిందూస్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఫెస్టివల్ కాల్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, రైట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దీపావళి డే యాక్ట్ అండ్ వాటి యొక్క ఆ బిల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? టు డిక్లేర్ దివాళీ యాజ్ అ నేషనల్ హాలిడే. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే మనకి రీసెంట్గా బార్క్లేస్కి సంబంధించిన న్యూ చీఫ్ అపాయింట్ అయ్యారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ బార్క్లేస్ సంబంధించిన న్యూ చీఫ్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము, ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా అంటే ఎస్. సో ఇప్పుడు రీసెంట్గా అపాయింట్ అయిన న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బార్క్లేస్కి తను ఏంటంటే ఇండియన్ బాండ్ అనమాట, ఇండియాకి సంబంధించిన పర్సన్, యాక్చువల్గా ఇండియన్ అమెరికన్ అనమాట. ఎవరు మనకది? సిఎస్ వెంకట్ కృష్ణన్ గారు. సో నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇంకా మనకి ఆర్గనైజేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి? బార్క్లేస్. మరి యాక్చువల్లీ ఇప్పుడు బార్క్లేస్ అంటే ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్ మీకు రైజ్ అయి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనకి చూసుకోవాల్సింది ఏంటి అంటే బార్క్లేస్ అనేది బ్రిటిష్ యొక్క యూనివర్సల్ బ్యాంక్. ఇస్ ఈ క్లియర్? బ్రిటిష్ యూనివర్సల్ బ్యాంక్ వచ్చేసి మనకి ఏంటది? బార్క్లేస్. సో ఇప్పుడు రీసెంట్గా బార్క్లేస్కి న్యూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ అయింది సిఎస్ వెంకట్ కృష్ణన్ గారు. దెన్ మనకి బార్క్లేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ లండన్. నెక్స్ట్ యాక్చువల్గా మనం ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వీ హ్యావ్ కవర్డ్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఎస్ వెంకట్ కృష్ణన్ గారు బార్క్లేస్కి ఫస్ట్ టైం తను యాక్చువల్గా సీఈఓగా అపాయింట్ అయ్యారా, లేదా తను ప్రీవియస్గా బార్క్లేస్లో ఏదైనా పొజిషన్స్ని హోల్డ్ చేశారా అనేది డిస్కస్ చేద్దాం, రైట్? సో సిఎస్ వెంకట్ కృష్ణన్ గారు యాక్చువల్గా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్ అనమాట టు హోల్డ్ ద పొజిషన్ కాల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ దిస్ బార్క్లేస్. అది బ్రిటిష్ యొక్క యూనివర్సల్ బ్యాంక్ అనమాట. అండ్ ప్రీవియస్గా తను ఏంటంటే రీసెంట్గా కో ప్రెసిడెంట్ ఇంకా హీ హాస్ హెడ్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్. ఏంటది? బార్క్లేస్కి తను కో ప్రెసిడెంట్గా వర్క్ చేశారు అండ్ ప్రస్తుతం తనని న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. అండ్ యూ కెన్ సీ హియర్ మరి ప్రస్తుతం తను స్టెప్అప్ అవుతున్నారు. కానీ ఇప్పటి వరకు అంటే ఇది వరకు ప్రీవియస్గా ఉన్న పర్సన్ ఎవరు అంటే మనకి జస్ట్ టాలీ గారు. యాక్చువల్గా జస్ట్ టాలీ గారు 2015లో అపాయింట్ అయ్యారు. దీనికి న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఈఓ ఆఫ్ బార్క్లేస్కి 2015లో తను అపాయింట్ అవ్వారు. అండ్ దాని తర్వాత తను ఇప్పుడు రిజైన్ చేశారు. సో తన పొజిషన్ని తీసుకునేది ఎవరు ఇప్పుడు రీసెంట్గా? దట్ ఈస్ సిఎస్ వెంకట్ కృష్ణన్ గారు. అండ్ పర్టికులర్ పర్సన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే హీ వాజ్ ఇండియన్ బార్న్. ఇస్ ఈ క్లియర్ ఎవ్రీ వన్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ బార్క్లేస్ ఆర్గనైజేషన్. ఇంకా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ అంటే తను లైక్ ఈ బార్క్లేస్ అనే ఆర్గనైజేషన్కి ఎప్పుడు ఎంటర్ అయ్యారు అండ్ అందులో ఏ పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నారు. ఇస్ ఈ క్లియర్? నెక్స్ట్ మనం బిజినెస్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే నీతి ఆయోగ్ ఇంకా వరల్డ్ బ్యాంక్ అనేవి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాయి. ఆ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఒక ఫినాన్సింగ్ పుష్ అనేది అంటే ఒక ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వబోతున్నారు. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది నీతి ఆయోగ్ ఇంకా ఏంటది? వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రాటజీకి చూసినట్టయితే వరల్డ్ బ్యాంక్ది which was established in the year 1944 and headquarters is at Washington DC, USA. దెన్ ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆ ఇనిషియేటివ్ ఫినాన్సింగ్ పుష్ అన్నాం కదా ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించింది. దెన్ ఫినాన్షియల్ సపోర్ట్ అన్నాం కాబట్టి మరి ఈ ఫినాన్షియల్గా వాళ్ళు ఎంత అమౌంట్ని అలొకేట్ చేస్తున్నారు. దెన్ ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వాళ్ళు సబ్సిడీస్ సంథింగ్ లైక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారా లేదా ఏంటి అసలు యాక్చువల్గా ఆ ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. దెన్ ఇక్కడ మనకి ఈ 2 ఆర్గనైజేషన్స్తో పాటు ఏదైనా అదర్ ఆర్గనైజేషన్ లేదా బ్యాంక్ అనేది ఇందులో మేజర్ రోల్ ప్లే చేస్తుందా? ఎస్, నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ as వరల్డ్ బ్యాంక్తో పాటు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో రోల్ ప్లే చేస్తుంది. ఆ రోల్ ఏంటో కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మనకి యాక్చువల్గా నీతి ఆయోగ్ అన్నాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనేది 2015లో సెటప్ చేశారు బై ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, రైట్? దెన్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది వాళ్ళు తీసుకొచ్చిన అంటే ఇక్కడ ఈ 2 నీతి ఆయోగ్ ఇంకా వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దీస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ వై టు ఫెసిలిటేట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ ఫినాన్సింగ్. దేనికి? ఎలక్ట్రిక్ వెహికల్స్కి. ఈజ్ ఈ క్లియర్? మరి ఇక్కడ ఫినాన్సింగ్ అన్నాం కాబట్టి అమౌంట్ ఎంత యాక్చువల్గా అలొకేట్ చేసింది అంటే దీస్ 2 వర్ సెట్టింగ్ అప్ ద అమౌంట్ ఆఫ్ $300 million. ఎంత అది? $300 million. ఒకవేళ మిమ్మల్ని న్యూమరికల్ టర్మ్స్లో క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ వన్ అనమాట ఈ ఏరియాలో క్వశ్చన్ రైజ్ అవుతుంది. నెక్స్ట్
దిస్ ద ఫస్ట్ లాస్ ఆఫ్ రిస్క్ షేరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. మరి ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి మనకి విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ఇట్స్ ప్రోగ్రామ్ మేనేజర్. ఇక్కడ మనం ఎస్బీఐ కూడా రోల్ ప్లే చేస్తుంది అన్నాం కదా. సో ఎస్బీఐ అనేది ప్రోగ్రామ్ మేనేజర్గా ఇందులో డీల్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ వరల్డ్ బ్యాంక్ అండ్ నీతి ఆయోగ్. దెన్ ప్రజెంట్గా యాక్చువల్గా కరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలక్ట్రిక్ 2-వీలర్ ఇంకా ఎలక్ట్రిక్ 3-వీలర్ వెహికల్స్కి యాక్చువల్గా 20 నుండి 25% ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ ఇనిషియేటివ్ ద్వారా వరల్డ్ బ్యాంక్ ఇంకా నీతి ఆయోగ్ అనేది వాళ్ళు ఈ 20 to 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించబోతున్నారు. మరి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు అంటే దే విల్ బి గోయింగ్ టు రెడ్యూస్ ఇట్ ఫర్ 10 to 12%. ఇస్ ఇట్ క్లియర్? సో 20 to 25% అనేది ఏంటి మనకి యాక్చువల్లీ 20 to 25% అనేది కరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనికి ఎలక్ట్రిక్ 2-వీలర్ 3-వీలర్ వెహికల్స్కి. అంటే ఇక్కడ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ ఇనిషియేటివ్కి వాళ్ళకి ఫినాన్సింగ్ పుష్ అనేది ఇవ్వడం కోసమే కదా. సో ద సెకండ్ టర్మ్ అంటే ఫస్ట్ వాళ్ళకి అలొకేట్ చేసిన బడ్జెట్ అంటే వాళ్ళకి అలొకేట్ చేసిన అమౌంట్ చూసుకోండి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది. దాని తర్వాత ఈవెన్ అంటే ఇలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలాంటి ఏరియాస్లో కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వబోతున్నారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తూ. ఈజ్ ఈ క్లియర్? సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకోండి 10 to 12% అనేది మీకు లైక్ రెడ్యూస్ చేస్తున్నారు. కానీ 20 to 25% అనేది ప్రస్తుతం ఉన్న ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేటికి ఎలక్ట్రిక్ 2-వీలర్ ఇంకా 3-వీలర్ వెహికల్స్కి. నెక్స్ట్ మనం గవర్నమెంట్ స్కీమ్స్లోకి వెళ్ళినట్టయితే అమిత్ షా గారు రీసెంట్గా ఆయుష్మాన్ సిఏపిఎఫ్ హెల్త్ కార్డ్ని లాంచ్ చేశారు. మరి ఈ సిఏపిఎఫ్ హెల్త్ కార్డ్ అనేది ఎవరిని బెనిఫిట్ చేయబోతున్నారు అండ్ అండర్ విచ్ స్కీమ్స్ అంటే ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. ఎస్, ఆయుష్మాన్ భారత్ పిఎంజేవై ప్రధాన మంత్రి యూ కెన్ సీ హియో ఏంటది మోడీ గవర్నమెంట్ గారి యొక్క స్కీమ్లో భాగంగానే ఈ ఆయుష్మాన్ సిఏపిఎఫ్ హెల్త్ కార్డ్ని లాంచ్ చేశారు. సిఏపిఎఫ్ అన్నాం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళకి అంటే మేజర్గా పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే దే కెన్ డిశ్చార్జ్ దే డ్యూటీస్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ కమిట్మెంట్. అందుకోసమే యాక్చువల్గా ఈ హెల్త్ కార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఓన్లీ ఇది సిఏపిఎఫ్ పర్సనల్స్కి మాత్రమేనా? నో, దిస్ ఈజ్ ఫర్ సిఏపిఎఫ్ పర్సనల్స్కి ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా లైక్ ఇన్ పేషెంట్ అండ్ యూ కెన్ సీ అవుట్ పేషెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అక్రాస్ ద హాస్పిటల్స్ దే విల్ బి బెనిఫిటెడ్ అనమాట. అదే మనకి ఇక్కడ లాంచ్ చేసిన ఏంటది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ హెల్త్ కార్డ్. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అబౌట్ ద స్పెసిఫిక్ స్కీమ్ కాల్డ్ ఆయుష్మాన్ భారత్ పిఎంజే. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్టయితే వరల్డ్ సునామీ అవేర్నెస్ డే అనేది 5th నవంబర్న సెలబ్రేట్ చేస్తారు. సునామీ అనే టర్మ్ ఏంటి మనకి ఇది ఒక జియోగ్రఫికల్ టర్మ్ రైట్. సో సునామీ అనేది ఒక న్యాచురల్ డిజాస్టర్ లేదా సిరీస్ ఆఫ్ వేవ్స్ ద్వారా వచ్చే ఒక డిజాస్టర్నే మనం సునామీ అంటున్నాం. ఇక్కడ సునామీ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసమే ఈ డే అనేది 5th నవంబర్న సెలబ్రేట్ చేస్తారు. సో ఇప్పుడు డిస్కస్ చేయబోయేది 2021 యాక్చువల్గా దేన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది రిప్రజెంట్ చేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ యాక్చువల్గా ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ యాక్చువల్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే వరల్డ్ సునామీ డే అనేది అఫీషియల్గా అబ్జర్వ్ చేసింది November 5th, 2016లో. అంటే ఎప్పుడు అనౌన్స్ చేశారు మనకి మరి అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA అనేది what is actually UNGA? ఇది one of the 6 principal organs of United Nations, right? సో UNGA ఒక అనౌన్స్మెంట్ చేసింది ఎప్పుడు 22nd December 2015లో ఏమని ద నెక్స్ట్ ఇయర్ 2016 నుండి ఈ డేని సెలబ్రేట్ చేయాలి. ఎప్పుడు అది మనకి 5th నవంబర్న. ఈజ్ ఈ క్లియర్? సో ఇక్కడ మేక్ ఎ డిఫరెన్స్ మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2015 నుండి స్టార్ట్ చేసి సెలబ్రేట్ చేయడం 2016 నుండి అంటే 2016 నుండి 2015లో జస్ట్ అనౌన్స్మెంట్ చేశారు అంతే. ఈజ్ ఈ క్లియర్? దెన్ మరి ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఏ కాల్ ఇచ్చింది యాక్చువల్గా ఇనిషియేటివ్ అంటే అందులో ఉన్న ఇంటర్నేషనల్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఆల్ ద కంట్రీస్కి ఒక అవేర్నెస్ తీసుకురావాలి దేని గురించి న్యాచురల్ డిజాస్టర్ సునామీ గురించి అండ్ వాళ్ళ యొక్క ఐడియాస్ని ప్రోడక్ట్ ఐడియాస్ని షేర్ చేసుకోవడం కోసమే ఈ డేని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని UNGA యొక్క అనౌన్స్మెంట్ అనేది 2015లో యాక్చువల్గా అనౌన్స్మెంట్ చేసింది. ఇది ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకి వరల్డ్ సునామీ డేకి సంబంధించింది. దెన్ యాక్చువల్ 2021 దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దిస్ ప్రమోట్స్ సెండాయి 7 క్యాంపెయిన్ టార్గెట్ అనమాట. మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి సబ్స్టెన్షియల్లీ ఎన్హాన్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. మరి ఈ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏ కేటగిరీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలపింగ్ కంట్రీస్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దెన్ వాళ్ళ యొక్క టార్గెట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అన్నారు కదా డెవలపింగ్ కంట్రీస్ని. మరి అందులో ఏంటి అంటే మనకి త్రూ వాట్ యాక్చువల్గా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అంటే అడిక్వేట్ అండ్ సబ్స్టెన్షియల్ సపోర్ట్ అనమాట టు కాంప్లిమెంట్ దర్ నేషనల్ యాక్షన్స్.
కానీ ఈ ఇంప్లిమెంటేషన్స్ ఇంకా ఈ నేషనల్ యాక్షన్స్ని కాంప్లిమెంట్ చేసేది వాళ్ళ యొక్క టార్గెట్ వచ్చేసి దాట్ ఈస్ టు రీచ్ ద ఫ్రేమ్వర్క్ బై 2030. ఇప్పుడు అది 2030ని టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేజర్గా చూసారు కదా ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఈ సునామీ గురించి ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం అమాంగ్ ద పీపుల్ అక్రాస్ ద వరల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ మేజర్లీ అబౌట్ వాట్ ద డేంజర్స్ అండ్ ద మ్యాటర్స్ విచ్ వర్ రిలేటెడ్ ఫర్ అ న్యాచురల్ డిజాస్టర్ కాల్ సునామీ. సో ఇది మనకి వరల్డ్ సునామీ అవేర్నెస్ డే 5th నవంబర్న సెలబ్రేట్ చేస్తారు. ఈజ్ ఈ క్లియర్ ఎవ్రీవన్? సో మీరు ఇక్కడ అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈవెన్ మీకు డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ నేను మెన్షన్ చేశాను. సో వాటి యొక్క ఆన్సర్స్ కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ అలాంటి క్వశ్చన్స్ ద్వారా మీకు ఏంటి అంటే అలాంగ్ విత్ దిస్ డైనమిక్ అండ్ స్టాటిక్ జీకి ఇంకా ఫర్దర్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈజ్ ఈ క్లియర్? సో ఈవెన్ మీకు ఇక్కడ ఏంటి అంటే ఇంకా మీకు ఏదైనా పర్టిక్యులర్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు సో దట్ మీకు ఇక్కడ ఫ్రీ డెమోస్ కూడా వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చందన్ లాజిక్స్ యాప్లో. యూ కెన్ డౌన్లోడ్ చందన్ లాజిక్స్ యాప్ అండ్ మీ యొక్క స్పెషలైజేషన్ కానీ మీ యొక్క రిఫరెన్స్ అండ్ పర్టిక్యులర్ కోర్స్ని జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు వీటిని రెఫర్ చేసుకోవచ్చు. ఈజీ క్లియర్? సో ఫ్రీ డెమో వీడియోస్ విల్ బీ ఆల్సో ప్రొవైడెడ్. Thank you everyone. We'll be meeting in our next class with some other exciting topics. Until then, stay tuned and stay safe, stay home.